Welcome to my channel. Career Sparks with Sindhu. Hello all, welcome back to my channel Career Sparks with Sindhu. సో ఇవాళ నేను మీకోసం ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటి అని అంటే లెర్నింగ్ స్టైల్స్. సో అందరికీ లెర్నింగ్ స్టైల్ అంటే ఏంటి అని అనుకుంటున్నారా? చాలా మంది మెథడ్స్ ఉంటాయి, లేకపోతే లెర్నింగ్కి టెక్నిక్స్ ఉంటాయి అని అంటారు. కానీ నేనేంటి లెర్నింగ్ స్టైల్ అని అంటున్నారు అనుకుంటున్నారా? అయితే దీన్ని కనిపెట్టింది డాక్టర్ రీటా డన్ అండ్ కెనెత్ డన్ అనమాట. సో వీటినే డన్ అండ్ డన్ లెర్నింగ్ స్టైల్స్ అని అంటారు. యాజ్ ఏ కెరియర్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాకు డిఫరెంట్ పేరెంట్స్ నుంచి ఒక కంప్లైంట్ డిఫరెంట్ వేస్గా వస్తాయి. సో ఎలా అంటే, మా పిల్లోడు చాలా ధైర్యవంతుడండి, చాలా తెలివైన వాడండి, కానీ ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయలేకపోతున్నారు అని కొంతమంది. ఇంకొంతమంది అయితే మా పిల్లలు స్లో లెర్నర్స్ ఏమోనండి, అది ఫాస్ట్గా ఎలా లెర్న్ చేసుకోవాలి, ఎలా గ్రాస్ప్ చేసుకోవాలో తెలియట్లేదు అని. మరికొంతమంది అయితే ఎగ్జామ్లో ప్రెజెంట్ చేయగలుగుతున్నాం కానీ మార్క్స్ రావట్లేదు. ఇంకొంతమంది అయితే అసలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అలాంటి ఒక మూడ్ కానీ సిచ్యువేషన్ కానీ మేము క్రియేట్ చేసినా కానీ వాళ్ళకి ఎలాగా చదవలేకపోతున్నారు అని. ఇలాంటి కంప్లైంట్స్ అన్నిటికీ తీసుకుని నేను ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో నేను ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ స్టైల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. అదేంటి అనేది, మీ పిల్లలకి ఏ లెర్నింగ్ స్టైల్ సూట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసిన తర్వాత మీరే ఎంచుకోండి. దాని తర్వాత అలాంటి ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్టూడెంట్స్ అందరూ కూడా ఒకేలాగా నేర్చుకోవాలన్న కాన్సెప్ట్ అండ్ రూల్ అస్సలు లేవు. కొంతమందికి క్లాస్ రూమ్లో చెప్పే థియరిటికల్గా అర్థమైపోతే, మరికొంతమందికి అదే కాన్సెప్ట్ని ప్రాక్టికల్గా చెప్తే తొందరగా గ్రాస్ప్ చేసుకుంటారు. సో ఈ డన్ అండ్ డన్ లెర్నింగ్ స్టైల్స్లో 5 మేజర్ ఏరియాస్ని డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో. సో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్. అదేంటి అని అంటే, స్టూడెంట్ ఎలాంటి ఒక సరౌండింగ్స్లో చదువుకోవాలి అనే దాని మీద. అండ్ నెక్స్ట్ థింగ్ ఎమోషనల్. ఎమోషనల్ అంటే స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఎలా ఒక హైకప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఒక మోటివేషన్ ఇస్తే ఎలా చదువుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ టు సోషలాజికల్. దీన్ని స్టూడెంట్ ఎవరితో చదివితే బాగా నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫిజియోలాజికల్. ఇది డన్ అండ్ డన్ లెర్నింగ్ స్టైల్స్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన స్టైల్. ఇది ఏంటి అని అంటే బాడీ బేస్డ్ లెర్నింగ్ అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సైకలాజికల్. అంటే ఇది వాళ్ళు చదువుకుని ఎలా అవుట్కమ్ అనేది ఎలా పెర్ఫామ్ చేస్తారు అనేది. దీంట్లోనే మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎనలిటికల్ అండ్ 2 గ్లోబల్ లెర్నర్స్ అన్నమాట. సో ఒక్కొక్క లెర్నింగ్ స్టైల్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ కమ్స్ ఎన్విరాన్మెంటల్ లెర్నింగ్ స్టైల్. యాజ్ ఐ సెడ్, దీంట్లో స్టూడెంట్స్ ఎలాంటి ఒక సరౌండింగ్స్లో చదువుతున్నారు అనేది. కొంతమంది స్టూడెంట్స్కి డే లైట్లో చదివితే చాలా బాగా ఫోకస్ చేస్తారు, ఇంకొంతమందికి డిమ్ లైట్లో చదవాలి. మరికొంతమందికి అయితే సరౌండింగ్స్ సైలెంట్గా ఉంటే ఎక్కువ ఫోకస్డ్గా ఉంటారు. చాలా మందికి ఏంటి అని అంటే, కొంచెం లైట్ మ్యూజిక్ విన్న తర్వాత వాళ్ళ ఫోకస్ చూడండి మీరు చాలా హెవీగా ఉంటుంది. సో మీరు పిల్లలకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ సెట్ చేస్తారు అనేది ఒక పెద్ద టాస్క్. మీరు ఒక కరెక్ట్ అయిన ఎన్విరాన్మెంట్ సెట్ చేశారు అంటే వాళ్ళ లెర్నింగ్ ఆటోమేటిక్గానే ఇంప్రూవ్ అవుతుంది. సెకండ్ లెర్నింగ్ స్టైల్ వచ్చేసి ఎమోషనల్ లెర్నింగ్ స్టైల్. ఈ స్టైల్లో ఏంటి అంటే, రకరకాల పిల్లల్ని చూస్తాం. కొంతమంది అయితే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటే చాలా బాగా గ్రాస్ప్ చేసుకుంటారు. ఇంకొంతమంది పిల్లలకి అయితే ఇండివిజువల్గా నేర్చేసుకోవాలి. మరికొంతమందికి అయితే ప్రెషర్ చేస్తే చాలా భయపడిపోయి ఉన్నది కూడా మర్చిపోతారు. ఇంకొంతమందికి డెడ్ లైన్స్ ఇస్తే చాలా యాక్టివ్గా పనిచేస్తారు. వీళ్ళకి స్మాల్ గర్ల్స్ లేకపోతే చెక్ లిస్ట్, డైలీ చెక్ లిస్ట్ లాంటివి ఉన్నాయి అని అంటే వీళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ పేరెంట్స్, రిమెంబర్ వన్ థింగ్, మీ చైల్డ్లో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కోపప్ చేయండి. అంతేగాని తక్కువ చేసి మాట్లాడితే వాళ్ళ లెర్నింగే కాదు, వాళ్ళ ఫ్యూచర్ కూడా దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ కమ్స్ సోషలాజికల్. ఈ స్టైల్లో ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరితో నేర్చుకుంటారు అనేది మనం చూడతాం. కొంతమంది ఇండివిజువల్గా చదువుతారు,
ఒంటరిగా కూర్చొని చదివేస్తే వాళ్ళకి బాగా ఎక్కుతుంది. ఇంకొంతమందికి అయితే పెయిర్స్తో చదవాలి. మరి కొంతమంది అయితే గ్రూప్ డిస్కషన్స్తో చాలా యాక్టివ్గా ఉంటారు. వీళ్ళల్లో ఉన్న ఒక పవర్ఫుల్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? వాళ్ళు చదివింది వాళ్ళ టీచర్కో లేకపోతే వాళ్ళ ఫ్రెండ్కో కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ బ్రెయిన్ వాళ్ళని ఆ కాన్సెప్ట్ వాళ్ళకి స్టోర్ చేసి బాగా స్ట్రాంగ్గా గుర్తుండిపోతుంది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఇదే. సో కొంతమంది టీచర్స్ చెప్పంగానే ఎక్కేసుకుంటారు, అంటే టీచర్ చెప్పంగానే అర్థం చేసేసుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ కమ్స్ ఫిజియోలాజికల్ లెర్నింగ్ స్టైల్. ఇది ధనందన్ మోడల్లోనే చాలా ఇంపార్టెంట్ అయిన లెర్నింగ్ స్టైల్. దీంట్లో ఇంకొన్ని వెరైటీస్ ఉన్నాయి. అంటే ఏంటి అని అంటే ఫిజియోలాజికల్, దీంట్లో విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, కైనెస్థెటిక్ లెర్నింగ్, టాక్టైల్ లెర్నింగ్, ఇలా చాలా ఉన్నాయన్నమాట. విజువల్ లెర్నింగ్ అంటే వీళ్ళకి మైండ్ మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ ఇలాంటివన్నీ చూశారు అంటే వాళ్ళు చాలా గ్రాస్ప్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆడిటరీ లెర్నర్స్. ఆడిటరీ లెర్నింగ్ అంటే టీచర్ చెప్పినప్పుడు లేకపోతే గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు వీళ్ళ బ్రెయిన్ చాలా యాక్టివ్గా వర్క్ చేస్తుంది. అండ్ టాక్టైల్ లెర్నర్స్, వీళ్ళకి ఏంటి అని అంటే మ్యాప్ పాయింటింగ్ లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పిక్టోరియల్ డయాగ్రామ్స్ కానీ అట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళకి బాగా హెల్ప్ఫుల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కైనెస్థెటిక్ లెర్నర్స్. ఎప్పుడైనా మనకు అబ్జర్వ్ చేసి ఉంటాం కదా, ఒక్క చోట లాంగ్ టైమ్గా ఒకే ప్లేస్లో ఒక స్టూడెంట్ కూర్చొని చదవడం, అలా వీళ్ళు కూర్చొని చదవలేరు అనమాట. సో బ్రేక్స్ తీసుకుంటూ లేకపోతే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒకే చోట కూర్చొని చదవలేని వాళ్ళని కైనెస్థెటిక్ లెర్నర్స్ అంటారు. సో ఇది చూసుకుంటే గనక మన పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. మీ పిల్లలకి ఇంకెలాంటి ఒక లెర్నింగ్ స్టైల్ అర్థమవుతుందో చూసుకుని దాన్ని ఫాలో అవ్వచ్చు మీరు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వచ్చేసి సైకలాజికల్ లెర్నింగ్ స్టైల్. దీంట్లో ఏంటి అంటే ధనందన్ మోడల్ వాళ్ళు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి అనలిటికల్ లెర్నర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ లెర్నర్స్. ఎనలిటికల్ లెర్నర్స్ ఏంటి అని అంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉండాలి. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక ఫార్ములా, ఆ నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్ అండ్ దెన్ ప్రాక్టీస్, ఇలా ఉండాలన్నమాట. గ్లోబల్ లెర్నర్స్ వాళ్ళకైతే ఇంత అక్కర్లేదు. అసలు ఆ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్తే చాలు, వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. అండ్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటి అని అంటే పేరెంట్స్ మీరు మీ వాళ్ళని కంపేర్ చేయొద్దు. మీ ఫ్రెండ్ లాగా నువ్వు లేవేంటి అని అడగద్దు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నీకు ఏ మెథడ్ ఆఫ్ స్టైల్లో చదివితే అర్థమవుతుంది అనేది అడగండి. అండ్ స్టూడెంట్స్, మీరు స్లో లెర్నర్ కాదు, మేబీ మీ లెర్నింగ్ స్టైల్ ఇంకా మీకు తెలియకపోయి ఉండొచ్చు. లెర్నింగ్ అంటే ఒక చదవడం మాత్రమే కాదు. లెర్నింగ్ అంటే మన బ్రెయిన్ కి సూట్ అయ్యే ఒక బెస్ట్ మెథడ్ ని ఫైండ్ అవుట్ చేయడం. నెక్స్ట్ టైం ఎవరైనా మనల్ని స్లో లెర్నర్ అని అన్నారు అని అంటే ఒక్కసారి ఆలోచించండి. అండ్ ధనందన్ మోడల్ మనకు చెప్పే ఒక బెస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే ఎవ్రీ చైల్డ్ కెన్ లెర్న్, బట్ ఎవ్రీ చైల్డ్ కెనాట్ లెర్న్ ఇన్ ద సేమ్ మెథడ్. అంటే ఒక యూనిక్ వే ఉంటుంది అనమాట. ప్రతి వాళ్ళకి ఒక యూనిక్ వే ఆఫ్ లెర్నింగ్ స్టైల్ ఉంటుంది అని చెప్తారు. అండ్ ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సక్సెస్ టిప్స్ కానీ లేకపోతే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కానీ కావాలి అని అంటే కెరియర్ స్పార్క్స్ విత్ సింధు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.